హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హైదరాబాద్లోని 5 హాంటెడ్ అండ్ మిస్టీరియస్ ప్లేసెస్ గురించి, మరి అవి నిజంగానే హాంటెడేనా కాదా అనేది తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన హాంటెడ్ ప్లేసెస్లో మొదటి ప్లేస్ వచ్చేసి కుందన్బాగ్ హౌస్ అన్నమాట. కుందన్బాగ్ హాంటెడ్ హౌస్ హైదరాబాద్లోని బేగంపేటలో కుందన్బాగ్ కాలనీలో ఉంది. ఈ ఇంట్లో 24 గంటలు లైట్ వెలుగుతూ రాత్రి సమయంలో ఇద్దరు పిల్లలు ఆ ఇంటి బాల్కనీలో తిరుగుతూ ఆడుకుంటూ ఉండగా చాలా మంది చూసినట్టు చెప్పారు. రాత్రి అయితే వింత శబ్దాలు, ఇంటి కిటికీలు కొట్టుకోవడం, ఇంకా ఈ ఇంటి బాల్కనీలో తరచూ ఒక మహిళ నీడ కనబడుతుండేదని అక్కడ ప్రజలు చెప్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక దొంగ ఈ ఇంటిని దోచుకోవడానికి ఇంటికి వెళ్తే అక్కడ తనకు కనబడ్డ భయానక దృశ్యాన్ని చూసిన ఆ దొంగ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఒళ్ళంతా చెమటలు, గుండెల్లో భయం ఇంకా వణుకుతున్న కాలు చేతులతో తనంతట తానే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి తను చూసింది చెప్పి మళ్ళీ తన వెంట పోలీసులను కూడా ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక మహిళ ఇంకా తన ఇద్దరు కుమార్తెల మృతదేహాలు కుళ్ళిపోయి నల్లగా మారి ఎముకలు బయటికి కనబడుతున్న ఆ దృశ్యాన్ని చూసిన పోలీసులు సైతం నిర్గంతపోయారు. పోలీసుల విచారణ ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం ఆ తల్లి కూతుర్లు చనిపోయి 6 నెలలు దాటిందని తేలితే కొద్ది రోజుల క్రితమే వాళ్ళని అక్కడ చూసినట్టు ఆ గార్డ్ చెప్పడం అక్కడున్న వాళ్ళందరికీ భయాన్ని పెంచింది. బయట చెప్పుకున్న పుకార్ల ద్వారా తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ఉండేవారని, వాళ్ళు పెద్దగా ఎవరితో మాట్లాడేవారు కాదని, కొద్ది నెలల క్రితం ఆమె భర్త ఎటో వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదని, అప్పటి నుండి తల్లి తన ఇద్దరు కూతుర్లు కూడా ఇంట్లోనే తిరగడం తప్ప బయటికి వచ్చేవారు కాదని, కానీ పిల్లలు ఆడుకుంటున్నట్లు ఆ మహిళ అప్పుడప్పుడు ఆ ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్నట్టు కనబడేదని, ఆ ఇంట్లో మాత్రం 24 గంటలు లైట్లు వెలుగుతూనే ఉంటాయని, రాత్రి అయితే ఇంట్లో నుండి ఏవో వింత శబ్దాలు వినబడవని తెలిపారు. కొన్ని నెలల క్రింద చనిపోయిన వాళ్ళు అక్కడి గార్డ్ కి ఇంకా అక్కడి ఇరుగు పొరుగు వారికి కనబడడం అనేది కుందన్బాగ్ ఇంటిని ఒక మిస్టరీగా, హాంటెడ్ గా మార్చింది. కానీ కొందరు మాత్రం ఆ ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నట్లు కనబడేది, ఇంకా మహిళ నీడ బాల్కనీలో కనబడేది అక్కడి వాళ్ళ భ్రమ అని కొట్టిపడేస్తుంటారు. ఇంకా 24 గంటలు వెలిగే ఆ ఇంట్లో ఉన్న లైట్లు రీఛార్జబుల్ లైట్లని ఆ ఇంట్లోని కరెంట్ కనెక్షన్ తీసేయకపోవడంతో రోజంతా లైట్లు ఛార్జ్ అయ్యి అలా ఛార్జింగ్ అవ్వడం వల్ల రాత్రి సమయంలో కూడా వెలుగుతూనే ఉండేవని చెప్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇంటిని రినోవేట్ చేసి వాడుతున్నారు. గతంలో జరిగిన సంఘటనలు, చెప్పుకున్న కథలు ఇప్పటికీ ఈ ఇంటిని ఒక హాంటెడ్ హౌస్ అని నమ్మేలా చేస్తాయి. మన హాంటెడ్ ప్లేసెస్ లో 2వ నంబర్ ప్లేస్ వచ్చేసి ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న ఈ సైన్స్ కాలేజ్ కూడా ఇందులో జరిగే సంఘటనల వల్ల ఎన్నో మిస్టరీలకు కేంద్రంగా మారింది. ఈ కాలేజ్ గురించి చాలా భయానక కథలైతే ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో మందికి చదువు నేర్పిన ఈ కాలేజ్లో కొన్ని సంవత్సరాల క్రితం పరీక్షల కోసమని ఈ కాలేజ్ ల్యాబ్లోకి కొన్ని మృతదేహాలను అంటే శవాలను తెచ్చి ఏవో ప్రయోగాలు చేసినట్టు తెలిసిన వెంటనే ఈ కాలేజీని మూసివేసినట్టు తెలుస్తుంది. కానీ ఈ కాలేజ్ మూసే సమయంలో ఆ మృతదేహాలను సరిగా దహనం చేయకపోవడం వల్ల అవి ఆత్మల్లా మారి అదే కాలేజీలో తిరుగుతున్నాయని అక్కడ ప్రచారం. ఈ కాలేజీలో నుండి రాత్రైతే ఏవో కత్తులు నూరుతున్న శబ్దాలు, ఇంకా విచిత్రమైన శబ్దాలు వస్తాయని ఒక ప్రచారం. ఈ కాలేజీకి నియమించిన గోపాల్ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ ఏవో వింత శబ్దాలు వినబడుతున్నాయని కాలేజీలోకి వెళ్లి మరుసటి రోజు ఇదే కాలేజీలో శవంగా కనబడడం అనేది అందరి వెన్నులో వణుకు పుట్టించింది. ఇంకా రాత్రి సమయంలో ఈ కాలేజీలోకి వెళ్లి బయటికి వచ్చిన కొందరు చెప్పిన దాని ప్రకారం ఇందులో ఉన్న శవాల యొక్క ఎముకల గూడు అంటే స్కెల్టన్స్ లేచి నడుస్తుంటే చూడ్డానికే చాలా భయంగా అనిపించిందని చెప్తుంటారు. కానీ కొందరు మాత్రం ఈ కాలేజ్ పైన ఎంతో మంది ఎన్నో కథలు చెప్పినప్పటికీ ఎంక్వైరీలో ఏమీ సాక్ష్యాలు దొరకనందువలన అవన్నీ ఉత్తి కథలే అని నమ్ముతారు. ఇందులో ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరగకపోయినా కొద్ది సంవత్సరాల ముందు ఇందులో రహస్యంగా శవాలపై పరీక్షలు చేస్తున్నందున ఈ కాలేజ్ ఇప్పటికీ మూసివేయబడింది. మన హాంటెడ్ ప్లేసెస్ లో 3వ ప్లేస్ వచ్చేసి దేడ్లాగ్ ఘర్. హైదరాబాద్లోని సీతాపల్ మండిలో ఉన్న దేడ్లాగ్ ఘర్ 1960-70 దశాబ్దంలో ఒక ధనిక కుటుంబంకి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిచే నిర్మించబడింది. ఆ కాలంలో ఈ ఇంటి నిర్మాణానికి 1.5 లక్షల ఖర్చు అయినందువల్ల ఈ ఇంటికి దేడ్లాగ్ ఘర్ అని పేరు వచ్చింది. హిందీలో దేడ్లాగ్ అంటే లక్షన్నర అని అర్థం అనమాట. ఇంటి గృహప్రవేశం రోజునే లక్ష్మణ్ భార్య గుండెపోటుతో మరణించడంతో ఉన్నపలంగా ఇంటికి వెళ్లకుండా ఆ ఇంటిని వేరే వాళ్ళకి అమ్మేశాడు. కొన్ని రోజుల తర్వాత కొన్న వ్యక్తి కూడా పిచ్చి పట్టి చనిపోగా తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు మరణిస్తూ ఉండడం వల్ల అప్పటి నుండి ఈ ఇంట్లో ఉండడానికి ఎవరూ ధైర్యం చేయకపోవడం వల్ల ఇల్లు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఉండే వారి నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగి అందులో చాలా మంది చనిపోయారని, వాళ్ళ ఆత్మలు అదే ఇంట్లో రాత్రి వేళ తిరుగుతూ ఒక వెలుతురులా అక్కడక్కడ నీడలు పరిగెత్తినట్టు కనబడడం, ఇంకా గాలి లేకున్నా ఈ ఇంట్లోని తలుపులు ఒక్కసారిగా కొట్టుకోవడం వంటి పారానార్మల్ యాక్టివిటీస్ ని చూసామని చాలా మంది చెప్తారు. కానీ మరికొందరు మాత్రం అవన్నీ కల్పితాలని, ఆత్మలు దయ్యాల కన్నా ఎక్కువ ప్రచారం చేయడం వల్ల ఈ ఇల్లు హాంటెడ్ హౌస్ లా మారిందని అంటుంటారు. మన హాంటెడ్ ప్లేసెస్ లో 4వ ప్లేస్ వచ్చేసి సనా కా బంగ్లా. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న ఈ సనా కా బంగ్లా 1940-50 దశాబ్ద కాలంలో ఒక ధనిక వ్యాపారవేత్తచే నిర్మించబడింది.
ఈ బంగ్లాలో జరిగిన రహస్య సంఘటన తర్వాత అకస్మాత్తుగా బంగ్లాలో నివసించే ఆ కుటుంబం ఎవరికీ కనపడకుండా మాయమయ్యారని స్థానికులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకొన్ని కథనాల ప్రకారం భర్తనే తన భార్య, 2 పిల్లలను చంపేటో పరారయ్యాడని, చనిపోయిన భార్య పిల్లల ఆత్మలుగా మారి భర్తపై పగ తీర్చుకోవడానికి అదే ఇంట్లో తిరుగుతున్నారని వివిధ కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంకా రాత్రి సమయంలో ఇంట్లో నుండి కిటికీలు కొట్టుకున్న శబ్దాలు, ఆడవాళ్ళ అరుపులు, చిన్నపిల్లలు నవ్వుతూ ఆడుకుంటున్నట్టుగా అడుగుల శబ్దాలు వినపడతాయని అనుకుంటూ ఉంటారు. రాత్రి సమయంలో ఈ ఇంట్లోకి వెళ్లి వచ్చిన వారు చెప్పిన దాన్ని బట్టి తమకి ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఎవరో వాళ్ళని గమనిస్తున్నట్టు, వాళ్ళ వెంబడి ఎవరో తిరుగుతున్నట్టు, వాళ్ళకి ఏదో తలబరువెక్కినట్టు, ఇంకా ఊపిరి ఆడకుండా ఇబ్బందిగా ఉండేదని చెప్తారు. ఈ సనాకా బంగ్లా నిజంగా హాంటెడా కాదా అనేది ఎవరికి తెలియదు. కానీ అక్కడి స్థానికులు ఇంకా అందులోకి వెళ్లి వచ్చిన వాళ్ళు చెప్పిన విషయాలతో అయితే హాంటెడ్ ప్లేస్ల లిస్ట్లో చేరింది. మన హాంటెడ్ ప్లేసెస్ లో 5వ ప్లేస్ వచ్చేసి రవీంద్రనగర్ హాంటెడ్ హౌస్. హైదరాబాద్ నగర శివార్లలో సగం కూలిన గోడలు, ఊడిపోయే స్థితిలో ఉన్న కిటికీలు, ఇంకా ఇల్లు మొత్తం చెట్లతో కప్పబడి భయానకంగా ఉన్న ఈ రవీంద్రనగర్ హాంటెడ్ హౌస్ లో కొంతకాలం క్రితం అందులో నివాసం ఉంటున్న ఒక కుటుంబం అకస్మాత్తుగా అంటే ఉన్న పలంగా ఇంట్లో ఉన్న వస్తువులను అలానే వదిలేసి అక్కడి నుండి పరారవడమే ప్రజల దృష్టిలో ఈ ఇంటిని భయంకరమైన ఒక హాంటెడ్ హౌస్ గా మార్చింది. రాత్రి వేళ ఇంట్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరో నడిచిన అడుగుల శబ్దాలు వినబడేవని, కిటికీల దగ్గర నీడలు కనబడేవని, అసలు కరెంట్ కనెక్షన్ లేని ఇంట్లో సెల్ ఫోన్ లైట్ల ఇంకా మెరుపుల్లా ఇంట్లో నుండి వెలుతురు కనబడేదని, ఇంకా కిటికీలు మూస్తూ తెరుచుకుంటున్నట్టు, ఎవరో పాట పడుతున్నట్టు శబ్దాలు వినబడేవని చెప్తుంటారు. కానీ పోలీసుల రికార్డు ప్రకారం ఈ ఇంటిపైన ఎలాంటి కేసులు లేకపోవడం వల్ల, అలానే ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయన్న వదంతులకు ఆధారాలు లేకపోవడం వల్ల కొందరు మాత్రం అవన్నీ కల్పితాలని అంటూ ఉంటారు. ఏదేమైనా పాడుబడిన గోడలు, ఇంట్లో అలుముకున్న నిశ్శబ్దం, అక్కడ చూడడానికే భయానకంగా కనిపించే చెట్లు ఈ ఇంటిపైన వివిధ రకాల పుకార్లకు తావిచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి హైదరాబాద్లోని 5 హాంటెడ్ ప్లేసెస్. మరో వీడియోలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో కలుద్దాం. బాయ్ బాయ్.